జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మాకంటే ఎక్కువ సమయం తీసుకున్నారని చెప్తారా? ఏమైనా సమర్థించుకోవచ్చు కానీ మనం చెప్పిందైతే ఇంకా నిరూపించుకోలేదుగా. అక్కడ అట్ ద సేమ్ టైం కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా ప్రజలకు సంబంధమైనవేమో నెగిటివ్స్ ఉన్నాయి. అంటే వాడికి తల్లికి వందనం కానీ ఇలాంటివి నెగిటివ్స్ ఉన్నాయి. వాడికి రావాలి, వాడికి వచ్చే డబ్బులు ఆగినాయి కదా, వాడి నెగిటివ్ ఉంటుంది. కానీ రాష్ట్రం పురోగతి చెందుతుందంటే ఖచ్చితంగా చెందుతుంది. అది వాడికి సంబంధం లేని అంశం. డైరెక్ట్గా వాడికి ఇప్పుడు సంబంధం లేదు. డెఫినెట్గా మంచి భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఉంటుంది. సో అనేక వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. రోడ్లు బాగుపడ్డాయి. ఇప్పటి వరకు విద్యుత్ లేని ఇళ్ళకి ఇప్పుడు విద్యుత్ ఇచ్చారు. స్వతంత్రం వచ్చాక ఇప్పటి వరకు విద్యుత్ లేని ఇళ్ళు ఉన్నాయంటే ఆశ్చర్యం, వాటికి ఇచ్చారు. తాగునీరు లేవు, తాగునీరు ఇస్తున్నారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ రకంగా అనేకమైన మంచి పనులు. రోడ్లు మీ గోదావరి జిల్లాలోకి వెళ్తే బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. ఇంతకుముందు ఉండేవా? లేవు. సో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి సార్. సో ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ ఆ పర్సంటేజ్ ఏంటంటే 70% పాజిటివ్ ఉంటే 30% నెగిటివ్ ఉంది. ఈ 30% నెగిటివ్ కూడా ఎక్కడుంది? డైరెక్ట్గా ప్రజలకు అందే స్కీమ్స్ మీద ఉంది. కాబట్టి నీకు నెగిటివిటీ అనేది కొంచెం కనబడుతుంది. దానికి ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు. ఓకే. సో కాబట్టి ఏ తర్వాత మొదటి సంవత్సరం కొంత ఉంటుంది. బహుశా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు. అంటే ఒక విషయం చెప్పండి, అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో మొదటి సంవత్సరంలో వాళ్ళు చేయలేకపోయారు పూర్తిగా, సగం కూడా చేయలేదు. చేశారు. సగం కూడా చేయలేదని మనం అనద్దు. కొన్ని చేయలేకపోయారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని చేయలేకపోయారు. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చే నాటికి ఎంత కునారిల్లిపోయింది ఆర్థిక స్థితి మనం చూసాము. సో ఆ స్థితిలో కొంత ప్రభుత్వాలు ఎవరైనా, చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ మాత్రం ఉందని కూడా అనుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త కాబట్టి ఈ మాత్రం మేనేజ్ చేస్తున్నాడు. టైంకి ఫస్ట్ ఉద్యోగులకు శాలరీలు వెళ్ళిపోతున్నాయా? ఇంతకుముందు వచ్చావా? లేదు. పెన్షన్లు ఎక్కడ ఆగట్లేదా? టైంకి 1వ తారీఖు వెళ్తున్నాయా? వాలంటీర్లు ఉన్నా లేకపోయినా వెళ్తున్నాయా? సో అలాగే రోడ్డు బాగుపడ్డాయా? ఇట్లా ప్రతిదీ తీసుకుంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సో నేను అన్నట్టు 70-30 ఫెయిల్ కాదు ప్రభుత్వం. 70% ఉంది ప్రభుత్వం సక్సెస్, 30% మైనస్ ఉంది. ఆ మైనస్ని ఈ సర్వేలన్నింటినీ ఏం చేసుకోవాలి తేజ అంటే, ఈ సర్వేల్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేసుకొని, ఒకవేళ ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే, వాస్తవాలు ఉంటే వాటిని మనం సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి. దానికి ఈ సర్వేను ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని నెగిటివ్గా చూసి సర్వే చేసామంటే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి సర్వే చేశాడు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోకర్లేదు అంటారు. అని ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో ఈ పథకాలు కాకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఇంకొక పెద్ద సవాల్ కూడా ఉంది. అమరావతి రాజధానిగా దాన్ని తీర్చిదిద్దు. సో అది కూడా బ్రహ్మాండంగా అవుతుంది పనులు. సో గతంలో ఎక్కడైతే శిథిలావస్థకు చేర్చేశారు, ఇప్పుడు మీ ఇల్లు ఉంది అనుకో, ఉదాహరణకు నువ్వు ఇల్లు కట్టుకున్నావు తేజ, పునాదులు వేసావు. పునాదులు వేసిన తర్వాత అక్కడ తాపేస్తే 5-6 ఏళ్ల పాటు నువ్వు ఆపేసావు అనుకో, చిలుం పట్టిపోయి మొత్తం శిథిలావస్థకు చేరుకో. డబ్బులు ఎవరి? నీ డబ్బులు. మీ నాన్న కట్టద్దు అన్నాడు అనుకో మీ నాన్న, ఆ తర్వాత నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తే దాని మీద మళ్ళీ ఇంకా పెట్టుబడి అదనంగా పెట్టాలిగా. సో ఇవాళ దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు అయితే ఆ రకంగా అనేవాడు కాదు. ఇది మన డబ్బు, ప్రజల డబ్బు. ఆ రకంగా పునాదులు వేసి వదిలేస్తే అవి ఏమై పాడవుతాయిగా. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసుకొని మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఎక్కువ ఖర్చు. బట్ రాగానే 15,000 కోట్ల రూపాయల అమరావతికి ప్రభుత్వం సాయం చేసింది, కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నరేంద్ర మోదీ వచ్చి ఆయన సహకరిస్తున్నారు, ఆయన కూడా శంకుస్థాపన చేశారు. కొన్ని వేల కోట్ల పనులు, 53,000 కోట్ల పనులు అది దగ్గర సబ్జెక్టు కరెక్షన్ ప్రారంభమైంది, నడుస్తున్నాయి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం 2029 మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నాటికి అమరావతిని సుస్థిరంగా కదల్చలేని విధంగా చేస్తారన్న ఒక భావన అయితే ప్రకటించేస్తారు. ఈ 5 ఏళ్లలో ఈ 5 ఏళ్ళ గడిచేలో చెరపలేని విధంగా అమరావతి తయారైతే అవుతుందని. అలా అవ్వకపోతే మాత్రం ప్రభుత్వ ఫెయిల్యూర్ ఖచ్చితంగా. అలా చేయకపోవడం వల్లనే లాస్ట్ టైం గవర్నమెంట్ ఓడిపోయింది. అంటే అమరావతి రాజధానిగా చేయలేనందువల్ల ఓడిపోయిందా? అదొక ఆస్పెక్ట్ అంటున్నాను. ఓకే. గతంలో ప్రభుత్వం చెప్పింది చాలా అద్భుతాలని చూపించింది, అవి గ్రౌండ్ లెవెల్లో అన్నీ కనపడలేదు. దాంతో డబ్బులన్నీ ఆడ పెడుతున్నారు, అదే అభివృద్ధి చేస్తున్నారు, దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్న ఒక భావనతోటి ప్రజల్లో కూడా కొంత నెగిటివిటీ వచ్చింది. సో అదే కనుక ఏదో ఒక నిర్మాణాలు కనిపించేసి దాని సాఫీగా జరుగుతూ ఉందనుకో, డెఫినెట్గా ఆ భావన వచ్చింది. అంటే కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అంటారు కదా, అట్లా గతంలో ప్రభుత్వం పోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అదొక్కటే కారణం కాదు. జన్మభూమి కమిటీలని, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ అతి చేష్టలు, తెలుగుదేశం కార్యకర్తలు గతంలో చేసిన
పనులు ఇవన్నీ కూడా కారణం ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చింది. కూటమి నేనేమంటానంటే లేకపోవటము, పవన్ కళ్యాణ్ యాంటీ అవ్వటము. అది సో ఇది మేజర్. సో ఓటు బ్యాంకు, జగన్ ఓటు బ్యాంకు చెదరదు. కూటమిగా ఉంటేనే వీళ్ళ ఓటు బ్యాంక్ ఉంటుంది కరెక్ట్గా. అలా కాకుండా ఉంటే ఎవరికి వారు ఏమన్నా తీరే అంటే జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అవుతుంది. అదే జరిగింది లాస్ట్ టైం. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, అంటే కేకే సర్వే ఇప్పుడు ఏదైతే బయటకు వస్తుందో న్యూస్ అంతా కూడా నమ్మొచ్చా నమ్మకూడదా? దాని యొక్క ఆయన సర్వే బయట పెట్టిన తర్వాత అంశాలు దేని ఆధారంగా చెప్పాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మనం అనాలిసిస్ చేయగలం. కానీ ఒక్క మాటలో ఆయన నమ్మొచ్చు నమ్మకూడదని చెప్పేయలేం కదా. ఆయన బయట పెట్టిన అంశాలు ఇప్పుడు చెప్పాను, ఉదాహరణకి చెప్పాను ఏమని, ఆయన 80 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని చెప్పాడు అని నువ్వు అడిగావు. మరి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ని కంపేర్ చేసి చెప్పాను కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కూడా ఎంతో కొంత అందులో వాస్తవం ఉంటుంది కదా. సో కాబట్టి దాన్ని పూర్తిగా కొట్టేయలేము, ఏ సర్వేని పూర్తిగా కొట్టేయద్దు. అందులో ఉన్న మంచిని తీసుకోవాలా, చెడు ఏదైనా ఉంటే దాన్ని, అది ఏ పార్టీ అయినా కానీ దాన్ని ఎట్లా ముందుకు ఓవర్కమ్ చేయాలో చూసుకోవాలా. సో నేను అనుకోవటం కేకే ఇప్పటివరకు అయితే ఏదో పార్టీకి ఇన్క్లైన్ చేస్తున్నాడని నేను అనుకోవట్లా. నిజాయితీగానే సర్వే చేస్తున్నాడు అనుకుంటున్నాను.